వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. ఈ రోజు మన ముందు నారాయణ స్కూల్స్ ఫౌండర్ అయితే రమాదేవి గారు మన ముందు ఉన్నారు. ఈ రోజు అయితే సక్సెస్ మీట్ అయితే సెలబ్రేట్ చేసుకుంటూ చాలా అంటే చాలా హడావిడిగా కనిపిస్తుంది ఇక్కడ మొత్తం కూడా. ఒకసారి మేడం మాటలు అడిగి తెలుసుకుందాం ఈ రోజు ఎలా అనిపిస్తుంది. మేడం, చాలా అంటే చాలా బిగ్ అచీవ్మెంట్ అని చెప్పాలి. అండ్ అఫ్ కోర్స్ మీకైతే ఇది చాలా చిన్నది అని కూడా చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇంతమంది స్టూడెంట్స్ అసలు హైయెస్ట్ మార్క్స్ అయితే కొట్టేశారు? సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. వన్స్ అగైన్ నారాయణ ప్రూవ్డ్ ఇట్స్ వర్త్. నారాయణ విద్యార్థులు తమ ప్రతిభ కనపరిచారు. నిన్న ప్రకటించారు తెలంగాణ సంబంధించి ఎస్ఎస్సి 10th బోర్డ్ రిజల్ట్స్. అదే రకంగా నిన్న ప్రభంజనం సృష్టించింది 597తో స్టేట్ ఫస్ట్ మార్క్తో. అదేవిధంగా ఈరోజు ఏపీ ఎస్ఎస్సి బోర్డు 10th క్లాస్ రిజల్ట్లో కూడాను 598. ఇది 598 అనే మార్క్స్ అత్యధికమైన మార్క్స్. ఒక విద్యార్థి కాదు, ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 10 మంది విద్యార్థులు 598 మార్క్స్ సాధించడం జరిగింది. 590 ఒక్కటే కాదండి, 597కి పైగా 19 మంది, తర్వాత 596కి పైగా 57 మంది విద్యార్థులు విజయం సాధించడం జరిగింది. ఇటువంటి అత్యుత్తమైన మార్కులు తర్వాత రెగ్యులర్గా 596 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 595, 594, 593 ఇలా 590కి అబౌవ్గా 508 మంది విద్యార్థులు 508 మంది విద్యార్థులు 590 అబౌవ్ సాధించడం జరిగింది. ఒక్క అబౌవ్ టాప్ మార్క్సే కాదు, పాస్ పర్సంటేజ్ చూసినట్టయినా కూడాను 99.05% పాస్ పర్సంటేజ్. వీటితో పాటు యావరేజ్ మార్క్ అంటే ప్రతి స్టూడెంట్ యొక్క ఇండివిజువల్ డెవలప్మెంట్ అనేది మనకి యావరేజ్ మార్క్లో తెలుస్తుంది. ఆ యావరేజ్ మార్కు స్టేట్ యావరేజ్ కన్నా, స్టేట్ మొత్తం యావరేజ్ కన్నా మన దగ్గర నారాయణలో చేరిన ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక బ్రాంచి ఒకళ్ళని కొంతమందిని టాప్ వాళ్ళని తీసుకొని అలా కాదు, ప్రతి ఒక్క విద్యార్థి చూసినట్టయితే స్టేట్ యావరేజ్ కన్నా 107 మార్కులు, సగటున 107 మార్కులు అత్యధికమైన మార్కుతో ఉన్నారండి. ఇవన్నిటి వెనకాల స్టూడెంట్స్ యొక్క కృషి, తర్వాత మన అధ్యాపకుల యొక్క వాళ్ళ యొక్క టీచింగ్ గైడ్లైన్స్, తర్వాత వాళ్ళ యొక్క ఏ విధంగా ఎట్లా కనుక వాళ్ళని చేస్తే ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ సపోర్ట్ అవసరము అనేది వాళ్ళకి ఇస్తూ చేయటం వలన ఈ కోఆర్డినేటెడ్ వర్క్లో ఈ విజయం సాధించడం జరిగిందండి. మేడం, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి మ్యామ్? అసలు ఎప్పుడైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా జరగాలండి. వాళ్ళకి ఏదో బట్టి కొట్టి రాయటం కాదు. ఎప్పుడైతే స్టూడెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకొని కనుక రాస్తారో ఆడుతూ పాడుతూ చేసేస్తారు. కాన్సెప్ట్స్ లెర్నింగే మన బేస్గా చెప్తామండి నారాయణ గ్రూప్కి. సో చూసారు కదా, కొంచెం కూడా ప్రెషర్ లేకుండా స్టూడెంట్స్ అయితే చాలా అంటే చాలా హెల్దీగా, చాలా యాక్టివ్గా అండ్ అలాగే చాలా సంతోషంగా కూడా వాళ్ళ ఒక ఎడ్యుకేషన్ని ముందుకు నడిపిస్తున్నారు అంటూ కూడా మేడం చెప్పడం జరిగింది. అయితే ఇది అయితే మాకు కొత్త కాదు, ఇలాంటివి అచీవ్మెంట్స్ మేము చాలానే చూస్తున్నాము అండ్ దానికి తగ్గ శ్రద్ధ కూడా మేము తీసుకుంటాము అంటూ కూడా రమాదేవి గారు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, విజయవాడ నుంచి.